యావత్ ప్రజానికం యొక్క భారతదేశ ఆరాధ్య దైవుడు, భారత రాజకీయాల్లో ఒక ఉద్దండుడు, ఒక అట్టడుగు వర్గం నుంచి భారత రాజకీయాలలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప దళిత యోధుడు. ఈ భారతదేశానికే మొట్టమొదటిసారిగా ఉప ప్రధానిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. అదే రకంగా భారతదేశంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, అనేకమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి శాఖ మంత్రులుగా చేసినటువంటి వ్యక్తి. అదే రకంగా ఈ దేశంలో ఉండబడే మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్టడుగు వర్గాల ప్రజానికానికి ఆయన యొక్క లీడర్గా ఎన్నో కొత్త సంస్కరణలు తెచ్చి ఈ భారతదేశంలో యావత్ అణగారిన వర్గాల ప్రజానికానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే బాబు జగజ్జీవన్ గారు అని చెప్పుకోవచ్చు. ఈరోజు బాబు జగజ్జీవన్ గారిది 117వ జయంతి సందర్భంగా మన ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుడ లక్ష్మణ్ నాయక్ గారు, మరియు ప్రముఖ లాయరు మన మోహన్ నాయక్ గారు, మన భీమా నాయకు, దళిత నాయకుడు కప్పెట్ట చాణిక్య, మాది హక్కుల దండం రాష్ట్ర నాయకులు దర్శనం శంకరు తమ్ముడు, ఇతర అందరూ కూడా ప్రజా సంఘాల నాయకులు ఈరోజు ఈ మహానుభావునికి మనం పూలాలంకరణ చేసి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అంటే ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. ఈయన యొక్క స్ఫూర్తిని మనం భవిష్యత్ తరాలకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఎన్నో సంఘ సంస్థల ఉద్యమాలు, అంటరానితనం మీద, మూఢనమ్మకాల మీద, ఈ భారతదేశ పేదరికం మీద అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఈ భారతదేశంలో దళితులకు ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ఈ భారతదేశంలో ఉండబడేటువంటి అట్టడుగు వర్గాలు ఇంకా రాజకీయాల్లో కానీ, సామాజికంగా కానీ, ఇతర ఉద్యోగ రంగాల్లో కానీ అనేక రంగాల్లో మనం ముందుకు రావాల్సిన అవసరం, బాధ్యత, కర్తవ్యం మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాదు, ఆయన చదువుకున్నటువంటి రోజులలో చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఆయనకు స్కూల్లోకి రానియకుండా, అదే రకంగా ఆయనకు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే ఇలాంటి ఎంతోమంది సంఘ సంస్కర్తల వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి ఈరోజు భారతదేశంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా మనం బాబు జగజ్జీవన్ రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను.